స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిందని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జిఎస్ గార్డెన్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ మెరుగుపడిందని, గ్రామాల్లో తమ పార్టీకి బీజేపీ పోటీనిచ్చిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తమ పార్టీ మద్దతుతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచారని చెప్పుకోవడం అతని అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కొరుట్ల నియోజకవర్గంలో మీరందరూ చూసినారు. అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీ నియోజకవర్గంలో అత్యంత ఓట్లు ఉన్న ఐలాపూర్ గ్రామం, దాదాపు 6,900 ఓటర్స్ ఉన్న ఐలాపూర్లో కాంగ్రెస్ పార్టీ 571 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బండలింగాపూర్ లాంటి పెద్ద గ్రామ పంచాయతీ గత 15 సంవత్సరాల నుంచి కూడా మాకు అక్కడ సర్పంచ్ లేకుంటే బండలింగాపూర్ రెండో అతిపెద్ద గ్రామ పంచాయతీ, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా వెల్లుల్ల మూడో అతిపెద్ద గ్రామ పంచాయతీ, మరి ఆ గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దాదాపు మేము 49-78లో 49 స్థానాలు మెజార్టీ 49 స్థానాలను ఇండిపెండెంట్లో కాక 49 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇది స్పష్టంగా ఇది ఒక నిదర్శనం. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు మరి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ అధికారంలో ఉండి అరాచకం చేసిన దానికి, టీఆర్ఎస్ పార్టీ అరాచకం చేసిన దానికి ఇది ఒక నిదర్శనంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కొన్ని గ్రామాల్లో రసవత్తరంగా పోటీ జరిగింది. ముఖ్యంగా తిమ్మాయిపల్లి అనే గ్రామం బీసీ ఒక తల్లి కూతుర్ల మధ్య పెద్ద ఎత్తున హోరాహోరీ పోటీ జరిగింది. తల్లి పక్షాన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రచారం చేశారు. కూతురు పక్షాన కాంగ్రెస్ పార్టీ కూతురు పక్షాన సుమలత అని చదువుకున్నది బీటెక్ అమ్మాయి, తనకు మేము ప్రచారం చేసినాం. మరి యువతరం అంతా కూడా కూతురుకు మద్దతు ఇచ్చి తిమ్మాయిపల్లె గ్రామం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమలతను పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇంకో గ్రామమైన గోదూరు తిమ్మాపూర్ ఇబ్రాహీంపట్నం మండలంలో మామ అల్లుళ్ళ మధ్య జరిగిన పోటీ, అది కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అయినప్పటికీ మరి అక్కడ శ్రవణ్ అని మరి అల్లునికి అదృష్టం వరించడం జరిగింది. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దేవేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇద్దరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. దాంట్లో శ్రవణ్ మెజార్టీతో గెలవడం జరిగింది. వీటన్నిటికీ కేవలం గత 2 ఏళ్ళ నుంచి చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి అధికారం లేకున్నా కూడా, నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేలని చెప్పిన విధంగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి 15 ఏళ్ల తర్వాత అత్యధిక మెజారిటీతోటి మా అభ్యర్థులను గెలిపించడం జరిగింది. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఇంతకంటే మెరుగైన రిజల్ట్ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాను. మిమ్మల్ని విమర్శించారు, దానిపై మీ కామెంట్ ఏంటి? ఏ పార్టీ వారు గెలిచినా మా పార్టీ అనే తత్వం మీదని అది సంజయ్ చదువుకున్నాడు, వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఇలా మల్లాపూర్ మండలం అధిక సర్పంచుల స్థానాలు మేమే గెలిచినాం. మరి రమ్మనండి ఎక్కడికన్నా. ఇలా ఇబ్రాహీంపట్నం ఉంది, అత్యధిక స్థానాలు మేమే గెలిచినాం. మెట్పల్లి మండలం ఉంది, అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ. నాతోటి తిరిగిన వ్యక్తులు 15 సంవత్సరాలు అధికారం లేనప్పుడు పోరాటం చేసి నా ఎంబడున్న వ్యక్తులు గెలిచారు. ఇలా
కురుట్ల మండలంలో ఇక్కడ నరేష్ అనేవి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది మోహన్ రావుపేట గ్రామం. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి నాతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ పెద్ద మెజార్టీతో అక్కడ గెలిచింది. ఎవ్వరు గెలిచినా కూడా మొత్తం గత 15 సంవత్సరాల నుంచి మా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గతంలో బండలింగాపూర్ ఇక్కడ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కష్టపడి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఆత్మనగర్ విజయ్ ఇట్లా చాలా ఉన్నాయి. సిర్పూర్ కానీ ప్రతి గ్రామం చెప్పుకుంటూ పోతే అన్ని గ్రామాలలో బండలింగాపూర్ అంత పెద్ద గ్రామం. ఇవాళ కొరుట్ల పట్టణంలోనే కొరుట్ల నియోజకవర్గంలో పెద్ద గ్రామం. అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. అది గెలిచినాయని వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలా తిమ్మాపూర్ నుంచి శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాతో తిరిగి నాకు వాళ్ళు పెట్టుకుంటున్నారు. తండాలు మాయాన్ని పెట్టుకుంటారు. ఇవాళ మీ మీడియా సాక్షిగా తండా ఏదైతే 3 తండాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. నియోజకవర్గంలో 78 గ్రామ పంచాయతీల్లో 34 సర్పంచ్ గెలవడం జరిగింది. ఇది మీ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని రాబోయే ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఈ స్థానాలలో ఖచ్చితంగా కోట్ల మేట్పల్లిలో మున్సిపల్ కైవసం చేసుకుంటామని మీకు